నమస్కారం. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సుదీర్ఘ సముద్రంలోకి కాస్త లోతుగా వెళ్దాం. తప్పకుండా. అంటే టర్కిష్ దండయాత్రల నుంచి మొదలుపెట్టి ముఘల్ సామ్రాజ్యం చివరి రోజుల వరకు కొన్ని వందల ఏళ్లలో జరిగిన కీలక మార్పులు, ముఖ్యమైన రాజవంశాలు, వాటి ప్రభావాలు. అవును, వాటి ప్రభావాలను క్లుప్తంగా మరి కాలక్రమానుసారంగా చూద్దాం. సరే. ఇది కేవలం రాజులు రాజ్యాల కథ కాదు కదా, ఆ కాలంలో వచ్చిన కొత్త పరిపాలనా విధానాలు, సైనిక పద్ధతులు, అవి తరువాతి కాలంపై, చివరికి మనపై కూడా ఎలా ప్రభావం చూపాయో గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి కథ ఎక్కడ మొదలవుతుంది? సుమారుగా 9వ శతాబ్దం చివర్లోనా, మధ్య ఆసియాలో మార్పులు వచ్చినప్పుడు. అవును, అబ్బాసిద్ కాలిఫేట్ బలహీనపడిన తర్వాత ఆ ప్రాంతం నుంచి టర్కిష్ దాడులు మొదలయ్యాయి. గజనీ మహమూద్ పేరు వినగానే దండయాత్రలే గుర్తొస్తాయి. 998 నుండి 1018 మధ్య చాలాసార్లు వచ్చాడు కదా. అవును, దాదాపు 17 సార్లు అంటారు. ప్రధానంగా సంపద కోసమే అయినా. ఆ దాడుల ప్రభావం ఎలా ఉండేది? ఆ దాడులు ఉత్తర భారతదేశాన్ని కొంతవరకు అంటే రాజకీయంగా బలహీనపరిచాయి. హిందూషాహీ పాలకుడు ఆనందపాలుడిని 1090లో ఓడించాడు. కానీ స్థిరమైన పాలన ఏర్పాటు చేయలేదు. కాని అసలు టర్నింగ్ పాయింట్ ఘోరీ మొహమ్మద్ దండయాత్రలతో వచ్చింది. తరైన్ యుద్ధాలు 1191-92. సరిగ్గా. ముఖ్యంగా 1192లో జరిగిన రెండవ తరైన్ యుద్ధం. అందులో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించడంతో ఉత్తర భారతదేశంలో టర్కిష్ పాలనకు పునాది పడిందన్నమాట. అవును. రాజపుత్రుల ఓటమికి కారణాలు చూస్తే వాళ్ల మధ్య అనైక్యత ఒకటైతే, వాళ్ల సైనిక వ్యవస్థ కూడా కారణమా? ఆ భూస్వామ్య పద్ధతి. నిజమే. వారి సైన్యం ఆ భూస్వామ్య పద్ధతిపై ఆధారపడింది. మరి టర్కుల దగ్గర మెరుగైన సైనిక నిర్మాణముండేది, ముఖ్యంగా ఆ ఇక్తా విధానం. ఇక్తా అంటే అధికారులకు జీతానికి బదులుగా కొంత భూభాగంపై శిస్తు వసూలు చేసుకునే హక్కు ఇవ్వడం. ఇది వాళ్ల సైన్యాన్ని సమర్థవంతంగా నడపడానికి చాలా ఉపయోగపడింది. సరే. ఘోరీ తర్వాత ఢిల్లీ కేంద్రంగా సుల్తానుల పాలన 1206 నుండి 1526 వరకు, సుమారు 320 ఏళ్లు. అవును, 5 వేర్వేరు రాజ్యవంశాలు: బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, ఇంకా లోడీ. బానిస వంశంలో బాల్బన్ ముఖ్యుడు అంటారు. కేంద్రీకృత పాలన కోసం ప్రయత్నించాడు కదా. అవును, రాజరిక గౌరవాన్ని పెంచడానికి తను గొప్ప అఫ్రాసియాబ్ వంశీకుడినని చెప్పుకున్నాడు కూడా. తర్వాత ఖిల్జీలు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుండి 1316 వరకు. ఇతని కాలం చాలా కీలకమనిపిస్తుంది. నిజమే. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలన చాలా ముఖ్యం. మార్కెట్ సంస్కరణలు అంటే ధరల నియంత్రణ. అది పెద్ద విషయం కదా ఆ రోజుల్లో. చాలా పెద్ద విషయం. అలాగే సైన్యానికి నగదు రూపంలో జీతాలివ్వడం మొదలుపెట్టాడు. సైనిక విస్తరణ కూడా చాలా దూకుడుగా చేశాడు. దక్షిణాన మదురై వరకు వెళ్లాడు. సుల్తానేట్ను బలోపేతం చేయడానికి చాలా ప్రయత్నించాడు. అవును, కాని తర్వాతొచ్చిన తుగ్లక్ల కాలంలో కొన్ని ఇబ్బందులొచ్చాయి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుండి 1351. ఆ ప్రయోగాలు, రాజధాని మార్పు ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు. అది బెడిసికొట్టింది. అలాగే ఆ టోకెన్ కరెన్సీ ప్రయోగం కూడా విఫలమయ్యాయి. పరిపాలనపై భారం పెరిగింది, ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి. తరువాత ఫిరోజ్ తుగ్లక్ 1351-1388 కొన్ని మంచి పనులు చేశాడు, కాలువలు తవ్వించడం లాంటివి. కాని ఇతని కాలంలోనే కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయా? అవును, అతను ఇక్తాలను వంశపారంపర్యం చేశాడు. ఇది దీర్ఘకాలంలో సుల్తానేట్ సైనిక శక్తిని బలహీనపరిచింది. అలాగే జిజియా పన్నును ముస్లిమేతరులపై ప్రత్యేకంగా మరింత కఠినంగా విధించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు తైమూర్ దండయాత్ర 1398లో. అదొక పెద్ద దెబ్బ. తైమూర్ దండయాత్ర ఢిల్లీ సుల్తానేట్ను, ముఖ్యంగా తుగ్లక్ వంశాన్ని బాగా బలహీనపరిచింది. తర్వాత సయ్యద్, లోడీ వంశాలు వచ్చాయి. లోడీలలో సికందర్ లోడీ 1504లో రాజధానిని ఆగ్రాకు మార్చాడు. గజ్-ఎ-సికందరీ అనే కొలమానం కూడా తెచ్చాడు. అవును, చివరికి ఇబ్రాహిం లోడీ 1526లో మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ చేతులు ఓడిపోయాడు. దాంతో సుల్తానేట్ శకం ముగిసింది. మరి ఈ సుల్తానుల కాలంలో అంటే 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం ఆరంభం వరకు దక్షిణ భారతదేశంలో పరిస్థితి ఏంటి? అది కూడా చాలా ఆసక్తికరమైన కాలం. ఉత్తరాన ఈ మార్పులు జరుగుతుంటే
దక్షిణాన రెండు ముఖ్యమైన రాజ్యాలు బలపడ్డాయి. ఒకటి విజయనగర సామ్రాజ్యం. సుమారు 1336లో స్థాపించబడింది కదా. అవును, హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించారు. అందులో అత్యంత ప్రముఖుడు కృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు. ఆయన కాలం స్వర్ణయుగమంటారు కదా. కళలు, సాహిత్యం, అష్టదిగ్గజాలు. నిజమే, అష్టదిగ్గజాలు ఆయన ఆస్థానంలోనే ఉండేవారు. వాస్తుశిల్పంలో కూడా గొప్ప అభివృద్ధి జరిగింది. ఆ రాయగోపురాలు ఇప్పటికీ చూడొచ్చు. రెండో రాజ్యమేది? బహమనీ సుల్తానేట్. ఇది సుమారు 1347లో స్థాపించబడింది. విజయనగరానికి బహమనీలకు నిరంతరం పోరాటాలు జరిగేవని విన్నాం. అవును, ముఖ్యంగా రాయచూర్ దోఆబ్ లాంటి సారవంతమైన ప్రాంతాల కోసం తీవ్రమైన పోరాటాలు జరిగాయి. ఇవి కేవలం మతపరమైనవి కావు, ఆర్థిక రాజకీయ కారణాలు కూడా బలంగా ఉన్నాయి. బహమనీ రాజ్యంలో మహమూద్ గవాన్ లాంటి సమర్థులైన మంత్రులు సంస్కరణలు తెచ్చారు. కాని చివరికి బహమనీ రాజ్యం విడిపోయింది కదా. అవును, కాలక్రమేణా 5 చిన్న సుల్తానేట్లుగా విడిపోయింది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బేరార్. సరే, మళ్ళీ ఉత్తరానికి వద్దాం. 1526 మొదటి పానిపట్ యుద్ధం. బాబరొచ్చాడు, మొఘల్ సామ్రాజ్యం స్థాపించాడు. అవును, బాబర్ మధ్య ఆసియాలో ఉజ్బెక్లో ఒత్తిడి తట్టుకోలేక భారతదేశం వైపు దృష్టి సారించాడు. అతని విజయానికి ప్రధాన కారణం ఫిరంగి దళం అంటారు. అది చాలా ముఖ్యమైన కారణం. మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని 1526, తర్వాత 1527లో ఖాన్వా యుద్ధంలో రాణా సంగాను ఓడించడానికి ఫిరంగి దళం సమర్థవంతంగా ఉపయోగపడింది. కానీ బాబర్ తర్వాత అతని కొడుకు హుమాయున్ కొంత ఇబ్బంది పడ్డాడు. అవును, హుమాయున్ 1530-40 అండ్ 1555-56కి షేర్షా సూరి రూపంలో గట్టి పోటీ ఎదురైంది. 1540లో షేర్షా చేతిలో ఓడిపోయి పారిపోవాల్సొచ్చింది. షేర్షా సూరి 1540 నుంచి 45 వరకు 5 ఏళ్లైనా చాలా ముఖ్యమైన పాలకుడు. చాలా ముఖ్యం. అతని పరిపాలనా సంస్కరణలు అద్భుతం. ఆ రూపాయి నాణ్యాన్ని ప్రామాణీకరించాడు. భూమి శిస్తు విధానంలో పట్టా అంటే రైతు హక్కుపత్రం, కబూలియత్ అంటే అంగీకారపత్రం పద్ధతులు తెచ్చాడు. రహదారులు, సరాయిలు కూడా నిర్మించాడు కదా. అవును, గ్రాండ్ ట్రంక్ రోడ్ లాంటివి. అతని సంస్కరణలు తరువాత అక్బర్ పరిపాలనకు కూడా చాలా ఉపయోగపడ్డాయి. హుమాయున్ మళ్లీ 1555లో రాజ్యాన్ని చేజిక్కించుకున్నా త్వరలోనే మరణించాడు. తర్వాత అక్బర్ 1556 నుండి 1605 వరకు. ముఘల్ సామ్రాజ్యానికి అసలైన పునాది వేసింది ఇతనే అంటారు. నిస్సందేహంగా అక్బర్ సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు, విస్తరించాడు. అతని విధానాలు చాలా ముందుచూపుతో కూడుకున్నవి. ముఖ్యంగా రాజపుత్రులతో అతని సంబంధాలు, వైవాహిక సంబంధాలు, వాళ్లకు ఉన్నత పదవులు ఇవ్వడం. అవును, అది సామ్రాజ్య స్థిరత్వానికి చాలా దోహదపడింది. అలాగే అతని మత సహనం. జిజియా పన్నును రద్దు చేశాడు. సుల్హ్ ఈ కుల్ అంటే అందరితో శాంతి అనే విధానాన్ని అనుసరించాడు. పరిపాలనలో మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అది కొంచెం వివరిస్తారా? మన్సబ్దారీ అంటే అది ఒక ర్యాంకింగ్ సిస్టమ్ అన్నమాట. సైనిక, పౌర అధికారులకు వారి హోదాను బట్టి జాట్, సవార్ అనే ర్యాంకులిచ్చి వారికి జీతాలు, సైనిక బాధ్యతలు అప్పగించటం. ఇది మొఘల్ సైన్యం పరిపాలనకు వెన్నెముకలాంటిది. భూ రెవెన్యూ విధానం కూడా మార్చాడు కదా. దహశాల లేదా జప్తీ విధానం. అవును, రాజా తోడర్మల్ సహాయంతో దీన్ని ప్రవేశపెట్టాడు. గత 10 ఏళ్ల సగటు పంట దిగుబడి, ధరల ఆధారంగా పన్నును నిర్ణయించే పద్ధతి ఇది. చాలా శాస్త్రీయంగా ఉండేది. అక్బర్ తర్వాత జహాంగీర్, షాజహాన్ కాలాల్లా సామ్రాజ్యం స్థిరంగా కొనసాగింది. వాస్తుశిల్పం, కళలు బాగా అభివృద్ధి చెందాయి. తాజ్మహల్, ఎర్రకోట. ఆ కాలం మొఘల్ వైభవానికి చిహ్నం. షాజహాన్ కాలంలో వాస్తుశిల్పం అత్యున్నత స్థాయికి చేరింది. కానీ తర్వాత ఔరంగజేబ్ 1658 నుండి 1707 వరకు. అతని కాలంలో సామ్రాజ్యం విస్తీర్ణంలో గరిష్ట స్థాయికి చేరినా పతనం కూడా మొదలైందని అంటారు. ఎందుకని? దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, ఔరంగజేబు కఠిన మత విధానాలు. జిజియా పన్నును మళ్లీ ప్రవేశపెట్టడం, కొన్ని ఆలయాలను ధ్వంసం చేయించడం వంటిది హిందూ ప్రజలలో, ముఖ్యంగా రాజపుత్రులలో వ్యతిరేకతను పెంచాయి. దక్కన్ యుద్ధాలు కూడా చాలా కాలం సాగాయి కదా. అవును, దాదాపు 25 ఏళ్లకు పైగా దక్కన్లో మరాఠాలతో, బీజాపూర్, గోల్కొండ సుల్తానులతో యుద్ధాలు చేశాడు. ఇది మొఘల్ ఖజానాపై విపరీతమైన భారం మోపింది.
సైన్యాన్ని కూడా బలహీనపరిచింది. ఇదే సమయంలో శివాజీ నాయకత్వంలో మరాఠా రాజ్యం బాగా బలపడింది. ఖచ్చితంగా శివాజీ మొఘలులకు గట్టి సవాలు విసిరాడు. అతను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి సమర్థవంతమైన పరిపాలన అందించాడు. అష్టప్రధాన్ అనే మంత్రిమండలి, చౌత్, సర్దేశ్ముఖి అనే పన్నుల వ్యవస్థ ఇవన్నీ మరాఠా శక్తికి పునాదులు. సిక్కులతో, జాట్స్తో కూడా సంఘర్షణలు పెరిగాయి. అవును, ఇన్ని వైపుల్నుంచి ఒత్తిడి పెరగడంతో ఔరంగజేబు కాలం చివరి నాటికి సామ్రాజ్యం పునాదులు కదలడం మొదలైంది. మరి ఔరంగజేబ్ మరణం తరువాత, అంటే 1707 తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. వారసత్వ యుద్ధాలు సర్వసాధారణమయ్యాయి. వచ్చిన పాలకులు చాలామంది బలహీనులు. దీనితో ప్రాంతీయ గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ నిజాం, బెంగాల్ నవాబు, అవధ్ నవాబు వీళ్ళంతా స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. అవును, దీనికి తోడు 1739లో పర్షియన్ పాలకుడు నాదిర్ షా దండయాత్ర ఢిల్లీని దోచుకుని కోహినూరు వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని తీసుకుపోయాడు. అది మొఘల్ ప్రతిష్టకు పెద్ద దెబ్బ. అంటే మొఘల్ సామ్రాజ్యం పేరుకు మాత్రమే ఉండిపోయిందన్నమాట. దాదాపు అంతే. ఆ తర్వాత అహ్మద్ షా అబ్దాలీ దాడులు, మరాఠాల విస్తరణ ఇవన్నీ కలిసి 18వ శతాబ్దం మధ్యనాటికి మొఘల్ అధికారాన్ని నామమాత్రం చేసేశాయి. వామ్మో, నిజంగా కొన్ని వందల ఏళ్ల చరిత్రనిలా చూస్తే ఎంత వేగంగా మార్పులు జరిగాయో అర్థమవుతుంది. టర్కిష్ దాడులతో మొదలై సుల్తానేట్లు, విజయనగరం, బహమనీలు, మొఘలులు ఎన్నో సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు. అవును, నిరంతర అధికార మార్పులు, కొత్త పరిపాలనా వ్యవస్థల ఆవిర్భావం, సాంస్కృతిక మార్పుళ్ళు ఇవన్నీ జరిగాయి. ఈ సుదీర్ఘ ప్రయాణం, ఈ మార్పులే ఒక విధంగా ఆధునిక దక్షిణాసియా రూపుదిద్దుకోవటానికి పునాది వేశాయి కదా. ఖచ్చితంగా. మనం ముగించే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న. చెప్పండి. ఈ మధ్యయుగ కాలంలో ప్రవేశపెట్టబడిన ఇక్తా, మన్సబ్దారీ లాంటి పరిపాలనా పద్ధతులు, ఫిరంగిదళం లాంటి సైనిక ఆవిష్కరణలు ఇవి తరువాతి కాలంలో వచ్చిన భారతీయ పాలకులనే కాదు, ఇక్కడికొచ్చిన యూరోపియన్ శక్తులను కూడా ఎంతవరకు ప్రభావితం చేసి ఉంటాయి? ఆలోచించాల్సిన విషయమే. వాటి ప్రభావం, వాటి ఛాయలు ఇప్పటికీ మన వ్యవస్థల్లో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా మిగిలి ఉన్నాయేమో అని ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా.